అందరికీ శనార్థులు మంచిగున్నారా? నేను కూడా మస్తుగున్నా. ఎన్ని రోజులు యాంకర్ పొజిషన్లో కూర్చొని ప్రతి ఒక్కరిని సినిమా ఇంటర్వ్యూలు చేసేది కానీ ఈ ఇంటర్వ్యూ మన సినిమా మన ఇంటర్వ్యూ. నేనే ఇంటర్వ్యూ చేస్తున్నా, మీకు అర్థమైపోయి ఉంటుంది మన ఇంటర్వ్యూ అనగానే. కేసీఆర్ కేశవచంద్ర రమావత్. సో చేస్తున్నా ఇంటర్వ్యూ అంటే నేను యాంకర్ కదా. ఈ యాంకరింగ్ పని కోసం కాదు ఇక్కడికి వచ్చింది. నీ పని ఏంది అది చెయ్యి, నీ పని ఏదో నువ్వు చెయ్యి. తన పని తాను చేస్తాం కదా. నీ పని ఏది? నేను ఇంట్రడక్షన్ చెప్పమన్నా, నేను కదా అడుగుతా. ఇంట్రడక్షన్ చెప్పు అంటే మరి చాలా అక్కడ కాపీ ఇక చెప్పబాయ్. ఏంటి ఇది? కేశవచంద్ర రమావత్ కాదా? అదే కేసీఆర్. ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు ఎట్లా హీరోనా? హీరో నేను కాదన్నా, కథ హీరో. కథ హీరో మీరేంటండి? కథ హీరో అయితే కథలో ఉన్న క్యారెక్టర్ హీరో కాదు అని చెప్పని. మరి హీరో కాదంటే నేను నిన్ను అడిగే, నిన్ను అడుగుతా. నువ్వు చెప్పు, ఈ సినిమాకి నువ్వేగా హీరో అంటే కథ పరంగా నేను హీరో. అప్పుడు కథ పరంగా హీరో అంటే ఇప్పుడు కథ కాదనుకో. ఆ టైటిల్ ఎవరిది? స్టోరీ చెప్పొద్దు. ఇప్పుడైనా 100 ఏళ్ల తర్వాత అయినా కేసీఆర్ అనే సినిమాకి హీరో ఎవరంటే రాకేషే అంటారు. అర్థమైందా? ఈ కథలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, సైకిల్ తొక్కుతుంటే టైర్ పంచర్ అయింది, ఇవన్నీ ఆవిడ అడగలేదు. ఈ కథకు నువ్వు హీరో కదా, అది చెప్పు. ప్రొడ్యూసర్ ఏది అడిగితే అదే చెప్పాలి, అర్థమైందా? ప్రొడ్యూసరు నేనే. నువ్వే? నేనే. అదొక్కడి గట్టిగా చెప్పాలి. డబ్బులు పెట్టావు కదా, మన డబ్బు పెట్టాం కాబట్టి తెలుస్తుంది. నేనే ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, తప్పులేదు. ఇప్పుడు తనేంటి? తనేంటి అడగండి. మరి తనేంటో నన్ను నిలదీసే ప్రొడ్యూసర్ నువ్వు అన్నావు. మరి నువ్వు? నేను ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసి డబ్బులకి నీకు సంబంధం లేదు. అంటే ఇంకా ప్రొడ్యూసర్ కాదు అంటే నేను దాంట్లో కూడా నాది కూడా ఒకటి ఉన్నది. నీది కూడా ఉంది. అది కో ప్రొడ్యూసర్ అని చెప్పాలి. కో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ కాదు, కో ప్రొడ్యూసర్. కో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ చెప్పు. చెప్తే పిఆర్ఓ అంటే పిఆర్ఓ డిఓసిఆర్ వెరీ గుడ్. మీరు హీరోయిన్ కదా, పర్లేదు మాట్లాడచ్చు, నేనేమనుకోను. ఏం పేరు? అనన్య. వెరీ గుడ్. అనన్య కృష్ణన్ చెప్పమ్మా. అనన్య కృష్ణన్ వెరీ గుడ్. ఈ సినిమాకి మీరు హీరోయిన్, మెయిన్ లీడ్. దొరికిపోయారు ఇక్కడ. మెయిన్ లీడ్ ఉండదు ఈ సినిమాలో, నేను హీరోయిన్. అలానే పిలిచేవాళ్ళు. అదే అంటే ఇప్పుడు నువ్వు ఈ సినిమాకి నువ్వు హీరోయిన్ ఫిక్స్. అది నువ్వు హీరో కమ్ ప్రొడ్యూసర్. ఇంకా కమ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి లోపల ఉన్నాయా? మీరు కమ్ అయితే ఇప్పుడు బేసిక్ గా నాకు ఒక్కటి చెప్పు, ఈ సముద్రంలోకి నువ్వు ఎందుకు దిగావు? ఫస్ట్ దిగాల్సి వచ్చింది, తోసేసారు. ఎవరు? ఒకళ్ళు. ఈవిడ కాదు, వేరే దగ్గర తోసేసింది. ఒకళ్ళు చేస్తానని చెప్పి వచ్చి రెడీగా ఉండు, మనం ఇది చేస్తున్నాం అని చెప్పినప్పుడు నమ్ముకొని ఇలా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అన్నారు. నన్ను దోసేసారు. వెనక్కి తిరిగి చూస్తే లేరు. నేనున్నా. ఈ కథ ఎవరిది యాక్చువల్గా? నాది. నువ్వు రాసుకున్నదే. నువ్వు రాసుకున్న కథకి ఎవరినో అప్రోచ్ అయ్యావు, వాళ్ళు కాదన్నారని నువ్వు దిగావు. అంటే బేసికల్లీ ఒక ఇద్దరం అనుకున్నాం స్వామి కదా, కూర్చొని ఫ్రెండ్షిప్ లో. యాక్చువల్లీ నేను సుజాత ఒక డైమండ్ రాబరీ మీద కథ రాసుకున్నాం. ఫస్ట్ అది తీయాలి, అది కాదు అని. ఫస్ట్ హాఫ్ మొత్తం పల్లెటూరులో ఉంటుంది. దీన్ని అక్కడ దాకా లండన్ వెళ్ళి కోహినూర్ డైమండ్ చేయాలంటే అది పెద్ద కథ, దాన్ని చేయడం అనేది చాలా బడ్జెట్ తో కూడుకున్న పని అని కట్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా ఈ కుర్రోడికి అదే సిటీ పల్లెటూరు నుంచి బయలుదేరి ఒక లంబాడి కుర్రోడే ఏంటి అనేది సెకండ్ హాఫ్ ఎలా తిప్పాలి అన్నప్పుడు నాకు ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. నేను అడిగి ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, నిన్ను కథ చెప్పమని చెప్పాడా? కాదు స్వామి, చెప్తున్నాను. మరి ఏంటి మరి కథ? అసలు నేను కథ అడిగాను, నిజం చెప్పు. చెప్పే ఓపిక, వినే ఓపిక ఉందా? అసలు నేను కథ అడిగాను. నేను చెప్పేదాన్ని కథ నువ్వు చెప్పినా చెప్పకపోయినా థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూస్తాడు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది నువ్వు లండన్లో తీసావా ఊళ్ళో తీసావా అని అడగలేని. సముద్రంలోకి ఎందుకు దిగావు? దిగాల్సి వచ్చింది అని చెప్పాను. సినిమాకి ఇష్టం అని చెప్పండి. నాకు సినిమా అంటే పిచ్చి. సినిమా అంటే ఇది ఒకళ్ళు అందిస్తే గానీ తెలియదు నీకు. అంటే అన్నీ అదే అనిపించింది కాబట్టి కదా వచ్చాను, లేకపోతే నేను చెప్పు.